ప్రైజ్ అలాట్. కొన్నిసార్లు కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా దేవుని యందు భయభక్తులు నేర్చుకోండి, ఉండండి, కలిగి ఉండండి, అది మన మంచికేని అని చెప్పినా వినరు. దానివల్ల ఏంటంటే మనకు ఉపయోగము లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనుషులు చెడుతనం నుండి తొలగిపోయే అవకాశం ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల అది జీవసాధనం కూడా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఇటురండి అమ్మా, ఇటురండి, ఇక్కడికి రండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన జీవసాధనం. నీ బ్రతుకు ఎలా బ్రతకాలో దేవుని జ్ఞానంతో దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ మంచి తోవలో వెళ్ళగలుగుతావు. ఎప్పుడైతే దేవుడిని మర్చిపోయి నువ్వు మనం వేషాలు వేయడానికి మొదలెడతామో మనం ఎన్ని చేసినా సక్సెస్ఫుల్ అవ్వలేము. కొంతమంది అదే ఎన్నిసార్లు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఇది చాలా చిన్న జీవితము, ఇందులో ఏమీ లేదు అని చెప్పిన మారు మనసు రాదు. చాలామందికి మారు మనసు రాదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధులు ఎలాగ ఉంటాయంట చూడండి. సామెతల్లో అంటాడు 1వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. 1వ వచనం 31, 1వ అధ్యాయం 31 వచనం చదవండి ఒకసారి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. చదువమ్మా, ఇంకా చదువు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించేదరు. ఇంక చూసారు ఎక్కడ ఉందంటే కొంతమందికి అదేదో అలవాటు అయిపోద్ది. అది వాళ్ళ ఆలోచన డిఫరెంట్. ఆ ఆలోచన దేవునికి వ్యతిరేకమైన ఆలోచన నాకు తెలుసు, అయినా దాన్నే మాటి మాటికి రిపీటు చేస్తుంటారు. అలా ఉండకూడదు. దేవుని దృష్టికి నువ్వు యథార్థవంతుడిగా ఉండాలంటే ఫస్ట్ నీ పాత రోత జీవితాన్ని వదిలేయాలి. యేసయ్యను నమ్ముకున్న తర్వాత నీ పాత రోత జీవితాన్ని వదిలేస్తే కానీ నువ్వు కొత్త మార్గంలోకి నువ్వు వెళ్ళడం చాలా కష్టం. నువ్వేదో బైబిల్ పట్టుకుని అయితే చర్చకు వస్తావు, కానీ నీ జీవితం అంతా పాత లెవెల్లోనే ఉంటుంది, గతంలో ఉండకూడదు. అవన్నీ విడిచిపెట్టేసి దేవుని వైపు చూసినప్పుడు నీకు మేలు చేస్తాడు దేవుడు. నీకు మేలు చేయాలంటే దేవునికి అనుకోగా ఉండాలా వద్దా? ఆయనకి అనుకోగా కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు అన్నీ చేస్తాడు. నువ్వు వద్దనుకున్నా ఆయన అన్నీ చేయగలిగిన దేవుడు, మహాదేవుడు, ఆయన సృష్టికర్త. ఆయనకి వ్యతిరేకంగా ఉండి మనమేమీ చేయలేము. అదే ఒకసారి దేవుని జ్ఞానం ఎలా ఉంటుందో, దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఎట్లా ఉంటుందో, వాళ్ళు ఎలా ఉంటారంట దేవుని జ్ఞానాన్ని వదిలేసి వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళకే అసలు ఎగట పుట్టేసినట్టు. అంటే ఈ ఆలోచన వల్ల ఎట్లా అయిపోయినరా నా లైఫ్ అని థాట్ వచ్చినంత వరకు వాళ్ళు వీళ్ళ ఆలోచనలే మాటికి వీళ్ళ మీద వీళ్ళు రుద్దుకుంటారు, పక్క వాళ్ళ మీద కూడా రుద్దేస్తూ ఉంటారు. ఎంతసేపు పక్కోడు నాశనము, బయట నాశనం అయిపోయి అలాంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు. ఆ మనస్తత్వం దేవునికి వ్యతిరేకమైన స్వభావం. అది నువ్వు దేవునికి వ్యతిరేక స్వభావంలో జీవిస్తూ నేను దేవుని దగ్గర నుండి ప్రార్థన చేస్తున్నా, మేలు పొందుకుంటున్నా పొందుకోలేవు. ఎందుకు పొందుకోలేమంటే నీ స్వభావమే సరిగ్గా ఆయనకి ఇష్టమైంది కాదు. నువ్వు పొందుకోవడానికి ఏముంటుంది దేవుని దగ్గర? అందుకనే మన అనుదిన జీవితంలోనూ మనం ప్రతిరోజు మనము దేవునికి అణిగి జీవించాలి. అలా జీవించినప్పుడు ఏమవుతుందంటే దేవుని గురించిన విజ్ఞానం కూడా నీకు తెలియబడుతుంది. చూడండి, జ్ఞానం ఇలా ప్రవర్తించడానికి కూడా కారణం ఒకటి ఉంది. వీళ్ళు వాక్యం సరిగ్గా వినరు, వాక్యాన్ని చదవరు. ఈ వాక్యం విననోళ్ళు చదవనోళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే అలవాటు అయిపోతుంది. ఈ అలవాటు అది అలాగే ముదురు పాకాన పడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతారు? లాస్ట్కి హెల్లలోకి వెళ్ళిపోతారు. అందుకని అలవాటుని తీసేయాలి. ఇంతకుముందున్న తప్పుడు తోవలు, పాపపు మార్గాలని వదిలేసి దేవునికి యథార్థంగా నా ప్రవర్తన ఉందా లేదా, యథార్థంగా ప్రవర్తన ఉందా లేదని నువ్వు చూసుకోవాలి.
అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కారణం. నువ్వు బైబిల్ చదివితే బైబిల్ వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన వస్తుంది. నువ్వు చదవకపోతే ఎలా వస్తుంది? ఇవన్నీ కోల్పోతావు. నువ్వు చదవడం వల్ల ఏమైందంటే నీకు జ్ఞానము, బుద్ధి, తెలివి, విజ్ఞానం లభిస్తుంది. నువ్వు ఎలాగా నడుచుకోవాలో నీకు నేర్పుతుంది. అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు తెప్పున నా త్రోవకు. మనకి ఆ వాక్యాన్ని మర్చిపోకూడదు. మనం ఏది చేసినా వాక్యానుసారంగా మనం ముందుకెళ్తున్నామా లేదా అనేది మనల్ని మనమే చూసుకోవాలి. దేవుని యందు వెక్కసమగినంత వరకు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ ఉంటే దేవుడు ఎట్లా దీవిస్తాడు? దీవించాడు. నీకు నష్టం కలిగినా అలాగే ఉంటాడు. చూడప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో ఆటోమేటిక్గా నీ జ్ఞానము సముపార్జన చేసుకుంటావు. చూడండి ఒకసారి అదే సామెతలు 2వ అధ్యాయము 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం నుండి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఒక్క నిమిషం ఆగు. చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని గురించిన విజ్ఞానం నీకు దానివల్ల ఏమైతే చూడు ఒకసారి చదువు మళ్ళీ. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆగు ఒక నిమిషం. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి. ఇప్పుడు నువ్వు దినదినము బైబిల్ చదవడం వల్ల నీకు మేలా కీడు జరుగుతుంది. మేలు జరుగుతుంది. నువ్వు దేవుని మాటలు విన్నట్టునే ఆ చదివినట్టునే నీకు విజ్ఞానము వస్తాయి. విజ్ఞానం వచ్చినప్పుడు నీ త్రోవలు సరళంగా వెళ్తాయి ముందుకి. ఏ హాని జరగదు. దేవుడే నిన్ను రక్షించేవాడు కనుక ఆయన దూతలను పంపి నిన్ను రక్షించడానికి ఆయన ఎప్పుడు ఎల్లకాలం సదాకాలం నీతో పాటు ఉంటాడు. నువ్వు నేను ఎలా ఉండాలంటే మనము దేవునికి, అందుకే నేను లోబడి ఉండాలి. ప్రతిసారి చెప్తాను. ఎవరైనా విసుగుకుంటారేమో నాకు తెలియదు, కానీ వీడేంద్ర ప్రతిసారి బైబిలే చదవమంటాడు, దేవుడు నేను భయభక్తులు నేర్పుతాడు అంటే అదే చెప్పింది బైబిల్. బైబిల్లోనూ ఆదికాండం నుంచి మన ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటే ఏముందంటే ఇవన్నీ ఇలా ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క విధంగా సంక్రమించింది వాళ్ళ జీవితాలు. ఎందుకు సంక్రమించిందంటే మనకు అర్థమవుతుంది. వాళ్ళ జీవిత చరిత్ర చదివినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి లేనప్పుడు ఎలాగుందా జీవితం, దేవునితో పాటు మమేకమైనప్పుడు వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అందుని బట్టి మనం ఏంటంటే ప్రతిరోజు మనము దేవుని విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి చూడాలి. మిగతావన్నీ అవన్నీ ఇస్తున్నానండి. వాటి గురించి నువ్వు చింత ఏమో పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అవసరం మనకు. అవన్నీ ఏమేమి అవసరం దేవుడికి అన్నీ తెలుసు. మనమేమి నోరు విడిచి అడగక్కర్లేదు. అడిగితే ఇంకా మంచిది ఇస్తాడు కానీ దేవుడు. కానీ వాటి గురించి నువ్వు ఎక్కువ ప్రిపరేషన్ పెట్టుకోవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు దాన్ని. కానీ నువ్వు నీ త్రోవల్లో వెళ్ళేటప్పుడు నీ మార్గాల్లో దేవునికి వెక్కసమయ్యే మార్గాల్లో ఉండకూడదు. ఉంటే ఏం జరిగింది అనేది మనకు బైబిల్ ద్వారా అర్థమైంది. నెక్స్ట్ చదువు సార్. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ఎవరినో వర్ధిల్ల చేస్తాడంటే దేవుడు పాపం చేసిన వాళ్ళ, దొంగల్నే, నరహంతకుల్నే, వ్యభిచారులనే ఎవరిని వర్ధిల్ల చేస్తాడు? యథార్థవంతులని. దేవుని దృష్టికి మన మార్గం ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. మనుషుల దృష్టికే యథార్థంగా నువ్వు ఉండే వాళ్ళు ఉండనివ్వరు. మనుషులు ఎలా ఉంటుందంటే ఒక మంచోడు ఉన్నాడు అనుకో. మేము చిన్నప్పుడు హైదరాబాద్లో ఉండాను. కొంతమంది టీం ఉండాడు ఫ్రెండ్స్. హైదరాబాద్లో కొంతమంది మేము అప్పుడు బ్యాచిలర్గా రూమ్లో ఉండేటప్పుడు కొంతమంది స్నేహితులు, అంటే మా రూమ్మేట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి కొంతమంది స్నేహితులు ఉండేవారు. వాళ్ళు కొంచెం మందు కొడతారు, నేను కొట్టను. అయితే వీళ్ళందరూ సాయంకాలం పూట వచ్చి బయట ఎక్కడైనా తాగితే పోలీసులు ఎక్కడ ఉంటారని చెప్పేసి
ఇప్పుడు మా రూమ్మేట్లోనూ ఒక ఆయన వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నాడు, వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ తాగడానికి. నేనంటే ఎప్పుడు డ్యూటీలో ఉండేవాడిని, పాపం డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ వచ్చి గ్యాంగ్ వీళ్ళందరూ కూర్చొని తాగినప్పుడు నేను అదే టైంలో ఎప్పుడో లాస్ట్ డెడ్ ఎండ్లో రావడమో జరిగేది ఆఫీస్లో. వచ్చినప్పుడు వాళ్ళు అన్న తాగుతావా అని అనేవాడు. వద్దు పోయి నేను తాగను, నాకు అలవాటు లేదు అనేవాడు. ఇంకోడు అనేవాడు, నాకు వదిలేసే అన్నకి నేను నేర్పాను అనేవాడు. అన్నకే దాంతో తిరిగితే ఒక 4 రోజులు నేర్పాను మొత్తం అంటున్నాం, ఏమవుదన్నా తీసుకో. అది కావాలనుకుని వెళ్ళావా కథం అయింది అక్కడ. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మంచి మంచి పద్ధతులు నేర్పడానికి ఎవడు ముందుకు రాడు, కానీ ఇలాంటి ఫకీరు పద్ధతులు నేర్పడానికి చాలామంది వస్తూ ఉంటారు. అప్పుడే నువ్వు ఏంటంటే మంచితనంతో చెడుని చేయించేస్తారు. నేను నరకానికి తోసే అలవాట్లు నీకు చేపిస్తారు. నువ్వు దూరం అయిపోవాలి. అప్పుడు నాకు వద్దనుకుని దూరం అయిపోవాలి. ఫ్రీగా దొరికింది కదా మంచిగా అని అంటే లాభం లేదు. అక్కడ బొక్క అయినట్టే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా తయారైపోయినట్టే. సో అలాంటివి అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటప్పుడు నీకు విజ్ఞానం కలుగుతుంది. ఎవరట జ్ఞానం ఇచ్చేవాళ్ళు? ఎవరు? యెహోవాయే జ్ఞానము ఇచ్చేవాడు. యథార్థవంతులను ఆయన వర్ధిల్లు చేస్తాడు. అందుకనే జ్ఞానం ఎక్కడ ఉంటుంది? యెహోవా సన్నిధిలో ఉంటుంది. ఆ జ్ఞాన సముపార్జన నువ్వు చేయాలంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి చేయాల్సిన అవసరం లేదు. హిమాలయాలకో పోవాల్సిన అవసరమా లేదు. బైబిల్ చదువు, ఏకాంతంగా కూర్చొని బైబిల్ చదువు. ఆ చెట్టుకి వెళ్ళిపోయి కూర్చుంటావా, చెట్టు కింద కూర్చుంటావా, లేకపోతే ఇంట్లో తలుపేసుకొని చదువుతావా, లేకపోతే ఎక్కడ ఏకాంతమో కూర్చొని చదువుకుంటావా, నీ ఇష్టమే. చదివి చూడు ఒకసారి ఆ జ్ఞానం ఎలా ఉంటుందో. ఈ లోక జ్ఞానం కంటే దేవుని జ్ఞానము ఎన్నో రెట్లు మనకి మంచిది, దానికి లెక్కలేదు. కానీ అందుకని దేవుని జ్ఞానం పొందుకోవాలంటే దేవుని మార్గాల్లో మనము నడవాలి. చాలామందికి ఎన్నిసార్లు చెప్పినా వినరు, అసలు అర్థం కాదు. వాళ్ళకి దేవుడు అంటే భయం ఇది. అసలు దేవుడు అంటే భయం ఉండదు. ఎప్పుడు ఈ లోకానుసారమైన కుయుక్తిలోనే బతికేస్తూ ఉంటారు. అది ఇలాగలా కాదు, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు మళ్ళీ అలాగా ఉండొద్దు. అలా ఉండడం వల్ల నీకు ఉపయోగం ఏమి? నీ ఆత్మని నీవే ఆపుకుంటున్నావు అని అర్థం అనమాట. నీ ఆత్మనే నీవే దేవునికి దూరం చేసుకుంటున్నావు అని అర్థం. ఆ తోవ నుండి బయటికి రావాలంటే మనం దేని ద్వారా వాళ్ళకి చెప్పిన అర్థం కాదు, ఒక్క వాక్యం ద్వారా అర్థమవుతుంది. మనం వాక్యం చెప్పినప్పుడు వినేటప్పుడు అలవాటు చేసుకోవాలి. లేదు అనేటప్పుడు నీ సుధహాగా నువ్వు చదువుకోవడం కూడా, విని దాన్ని గ్రహించే శక్తి కూడా నీకు కావాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుని వైపు తిరగాలి. లోకము దాని సంగతులు చూసి ఏదో మురిసిపోకూడదు. ఇవన్నీ దేవునికి లోకంలో ఉండేటప్పుడే దేవుడిని మెప్పించే కార్యక్రమాల మీద ఆశ కలిగి జీవించాలి. లేకపోతే చపలచిత్తం అయిపోద్ది, నీ ఆత్మ అగ్నిలోకి వెళ్ళిపోద్ది. అగ్ని ఎలాగ ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అదే మామూలు అగ్ని కాదు. ఏదో మనం ఇక్కడ ఏదో చిన్న నిప్పు అనుకుంటే కాలింది అనుకొని చెప్పేసి చల్లనీటిలోనో లేకపోతే ఫ్రిడ్జ్లోనో డీప్ ఫ్రిడ్జ్లో చేతిలో పెట్టేయడానికి అది హెల్. మన ఆత్మ అగ్నిలో ఉంటుంది. ఆ అగ్నిని తప్పించుకోవడానికే ఇక్కడ భూమి మీద దేవుడిచ్చిన టైంని సద్వినియోగం చేసుకుంటూ ఆయన యందు భయభక్తితో కూడిన జీవితాన్ని జీవించాలి. అలా జీవించినప్పుడు మనకి ఇక్కడ ప్లస్ అక్కడ రెండు విధాలుగా మనము దేవుని యందు భయభక్తితో ఉపయోగాల్లో గడపచ్చు. ఆ జీవితాన్ని అలవాటు చేసుకోవాలి తప్పించి పనికిరాని అలవాట్లు నేర్చుకోకూడదు, ఆ దారిలో కూడా ప్రవేశించకూడదు. అందుకనే యథార్థంగా మన జీవితంలో జీవించడానికి ప్రయత్నించాలి. డొంక తిరుగుడు మార్గాల్లో వెళ్ళొద్దు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే, యథార్థత కలిగిన వాళ్ళని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయన తోడునెడుగుండి నీ ప్రతి అవసరాన్ని యేసునామములో తీర్చేస్తాడు. ఆయన నువ్వు అడగాల, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే దేవుడిని అడగడం ఎట్లా నీకు అర్థమో అవుతుంది. బైబిల్ చదవకపోతే నువ్వు ఎలా అడగాలో నీకు తెలవదు. అందుకే బైబిల్ చదవాలి. ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనాపూర్వకంగా దేవుడిని అడిగినప్పుడు
ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చడానికి రెడీగా ఉన్నాడు. మరి నువ్వు రెడీగా ఉన్నావా? నీ పాత తర్వాత జీవితాన్ని వదిలిపెట్టే నువ్వు రెడీగా ఉన్నావా? ఉంటే ధన్యుడివే. అట్టి విధమైన దేవుని భక్తులు యెహోవా దేవుడు నిరంతరం వైష్ణవులు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్ 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 ఆమేన్.